మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కొరడా జులిపిస్తున్న హైడ్రా అధికారులు తాజాగా ఇప్పటివరకు చెరువులు, కుంటలు వాటిపైన నిర్మాణం జరిగినటువంటి ఆక్రమణలనే తొలగించినటువంటి అధికారులు తాజాగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ పార్కులు ఎవరైతే వాటిని కూడా కబ్జా చేస్తున్నారో వాటిపైన కూడా ఉక్కుపాదం మోపుతుంది. తాజాగా మాదాపూర్లో ఉన్నటువంటి కావూరు హిల్స్ వద్ద మెయిన్ హైవే నీరూస్ పక్కన ఉన్నటువంటి జంక్షన్ వద్ద మెయిన్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఒక పార్కు 2200 గజాల స్థలంతో ఉన్నటువంటి ఈ పార్క్ గవర్నమెంట్ స్థలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు షెడ్స్ ఏర్పాటు చేసి జిమ్ అదేవిధంగా మిగతా షెడ్స్ ఏర్పాటు చేసిన సందర్భంలో హైడ్రా అధికారులు వచ్చి పూర్తిగా షెడ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. అయితే దీన్ని వేరే ఒక వ్యక్తి నెలకు 22,000 చెల్లిస్తూ లీజుకు తీసుకున్నామంటూ ఆ ఓనర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ అది హైడ్రా అధికారులు మాత్రం పూర్తిగా పర్మిషన్ లేదు, ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్నట్టుగా కొట్టివేతలు చేసినట్టు కనపడుతుంది. అన్న ఏముండే ఇంతకుముందు ఇక్కడ? టెన్నిస్ కోర్ట్, జిమ్ కూడా ఉందా? జిమ్ కూడా ఉంది. అంతకుముందు ఏముండే? అంతకుముందు ఖాళీ ప్లేసే ఉండే, అది పార్క్ కింద ఉండేది. అయితే వాళ్ళు లీజుకి తీసుకొని ఇన్ని రోజులు పిల్లలకి ఏమో నడిపించారంట. అయితే వాళ్ళు ఖాళీ చేయమన్నారంట, ఈ కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు ఖాళీ చేయమన్నారంట. చేయమంటే చేయకోకుండా వీళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చి మేము అయితే వీళ్ళు ఒప్పుకోకుండా వీళ్ళు ఖాళీ చేయాలని చేపించారు. ఏ టైంకి వచ్చినారు ఈ హైడ్రా అధికారులు? 7 అయింది, మార్నింగ్ 7కి స్టార్ట్ చేసినారు. ఎన్ని బుల్డోజర్లు వచ్చినాయి? ఒకటే జేసీబీ వచ్చింది అంతే. ఏముండే అన్న ఇంకా ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి లోపల? అన్నీ వాళ్ళు తీసుకెళ్ళారు. అవి ఉంటాయి కదా జిమ్ చేసేటి, అవి జిమ్ చేసేటి కనుక ఉంటాయి కదా, అవి తీసిందాక ఇంతకుముందే తీసుకెళ్ళారు వాళ్ళు. మొత్తానికి చూడొచ్చు మనం ఒకసారి విజువల్స్లో ఆ రేకుల షెడ్డు ఇవన్నీ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇది లోపల మొత్తం టోటల్ ఫెన్సింగ్ ఉంది, లోపల కూడా వెళ్ళకుండా పూర్తిగా ఫెన్సింగ్తో ఉన్నటువంటి ప్రాంతం ఇది. 2200 గజాల స్థలంలో ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా చూడొచ్చు. లోపల రేకుల షెడ్లతోటి నిర్మించినటువంటి జిమ్ ఐటమ్స్ కానీ, టెన్నిస్ ఆడేందుకు టెన్నిస్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. ఇది మాదాపూర్ కావూరు హిల్స్కి సంబంధించినటువంటి పార్కుగా ఉండేది అంతకుముందు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇది. దీన్ని అంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వము లేకుంటే అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు దీనికి లీజుకి ఇచ్చారు. ఒక వ్యక్తికి నెలకి 22,000 రూపాయల రెంట్కి తీసుకుంటారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ కాలనీ అసోసియేషన్ ఏదైతే ఉందో వారిని ఖాళీ చేయమని చెప్పినా కూడా ఖాళీ చేయకపోవడంతో హైడ్రాకి ఫిర్యాదు చేసినట్టుగా కనపడుతుంది. దీంతో హైడ్రా అధికారులు పార్కు ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వాటిని ఈ విధంగా రన్ చేస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా వచ్చి కొలాప్స్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు చెరువుల ఆక్రమణలకు సంబంధించిన దూకుడు పెంచినటువంటి హైడ్రా తాజాగా పార్కులు, ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమణలు జరిగినా కూడా పూర్తి స్థాయిలో హైడ్రా వాటన్నిటిని కూడా కూల్చివేస్తుందనేటువంటి సంకేతాన్ని అయితే దీని ద్వారా ఇక్కడ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది.